మన జీవితంలో మనల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మనతో స్నేహంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎవరు మోసం చేసేవాళ్ళో, ఎవరు మంచివాళ్ళో అనేది అస్సలు చెప్పలేం. కానీ కొన్ని విషయాల ద్వారా ఎలాంటి వ్యక్తుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అస్సలు నమ్మకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు. ప్రతి విషయానికి అబద్ధం చెప్పే వాళ్ళతో స్నేహం చేస్తే మన స్నేహమే చెడవుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతి దానికి అబద్ధాలు చెప్తారు. ఇందులో నిజం అనేది ఉండదు వాళ్ళ స్నేహంలో. కేవలం వాళ్ళ స్వభావం కోసం ఎన్ని అబద్ధాలైనా చాలా సులభంగా చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే వాళ్ళ లాభం కోసం చివరికి నమ్మిన స్నేహితుల్ని కూడా మోసం చేస్తారు. కనుక ఇలా ప్రతి దానికి అబద్ధాలు చెప్పే వాళ్ళతో మనం స్నేహం ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మాట మార్చేవారు. అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడే వాళ్ళతో కూడా మనం అస్సలు స్నేహం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు అనేవి స్థిరంగా అయితే ఉండవు. వీళ్ళ అవసరాన్ని బట్టి మాట మారుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని నమ్మడం కూడా మన తప్పే అవుతుంది. వీళ్ళ అవసరం వస్తే అక్కడ ఒక మాట మాట్లాడతారు. వీళ్ళకి అవసరం లేకపోతే చివరికి నమ్మిన వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళ మాట అనేది తప్పుతూ ఉంటారు. కనుక అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడే వాళ్ళతో కూడా మనం అస్సలు మాట్లాడకూడదు. ఇంకొకరు ఎప్పుడూ అసూయపడేవాళ్ళు. మీ విజయాన్ని చూసి వాళ్ళకి అస్సలు నచ్చదు. మీరు ఎదుగుతున్నారు అంటే అక్కడ వాళ్ళకి కుళ్ళు అనేది మొదలవుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళు ఎప్పుడు మన చెడుని మాత్రమే కోరుకుంటారు. జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నామంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. కనుక సాధ్యమైనంత వరకు వీళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. ఇంకొకరు ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించని వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అస్సలు గౌరవించరు. కేవలం వాళ్ళ పని, వాళ్ళ స్వార్థం ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అవే చూసుకుంటారు. కానీ మిమ్మల్ని ఎప్పుడు గౌరవించరు. మీరు వాళ్ళపై ఎంత ప్రేమ చూపించినా ఏం చేసినా సరే మిమ్మల్ని ఎక్కడెక్కడ అవమానించాలని చూస్తారే కానీ వీళ్ళు అస్సలు గౌరవించరు. పైగా ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయడం అనేది మన విలువని మనమే దిగజార్చుకున్నట్లు అవుతుంది. కనుక సాధ్యమైనంత వరకు వీళ్ళకి దూరంగా ఉండడం మంచిది. ఇంకొకటి ఏంటంటే స్వార్థపరులు. ఇలాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తే మనం మొదటికే మోసం వస్తుంది. వీళ్ళేంటంటే వాళ్ళ అవసరం కోసము, వాళ్ళ స్వార్థం కోసము కేవలం మన స్నేహాన్ని మనం ఎంత వాళ్ళతో స్నేహంగా ఉన్నా సరే ఆ స్నేహాన్ని కూడా వాళ్ళ యొక్క లాభం కోసమే వాడుకుంటారే తప్ప వాళ్ళలో నిజమైన స్నేహం, ప్రేమ అనేవి ఉండవు. కనుక మీ స్నేహానికి, మీ విలువకి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అర్హులైతే కాదు. సాధ్యమైనంత వరకు వీళ్ళని దూరంగా ఉంచడమే మంచిది. చూస్తారు కదా, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో మనం మాట్లాడి మోసపోవడం కంటే కూడా సాధ్యమైనంత వరకు అంటే మనం మరీ వాళ్ళతో నమ్మి మోసపోవడం అంటే కూడా కొద్దిగా ఆలోచించుకుని వాళ్ళతో స్నేహం చేయడం అనేది ఎంతో మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.